ప్రారంభ ప్రార్థనగా దైవజనురాలు కమలమ్మ గారు వారు ప్రార్థన చేస్తారు. వారు మొదటి ప్రార్థన ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా. తర్వాత మరలా కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మీ ప్రార్థనతో ప్రారంభిద్దాం. రండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. కమలమ్మ గారు వారు ఆలపాడులో దేవుని పరిచయం చేస్తున్నారు. మధు గారి తల్లి గారు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ప్రభు, ఇదిగో నాయన మహాపట్టణంలో ప్రభు దయగలనైనా నా కుమారుడు కాలు నిలిపే స్థలం మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేం ప్రభు. మీ స్తోత్ర. మొదటగా మేము పెంట కుప్పల మీద ఉన్నవారు ప్రభు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేపుతానని వాగ్దానం మా పట్ల మీరు నెరవేర్చిన దాని కొరకే మీ స్తోత్రాలు ప్రభువా. మా స్తోమత ఇది కాదు ప్రభు, కేవలం మీ కృపను బట్టి ప్రభువా. మీరు ఇచ్చిన స్తోమత కొరకే మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. దావీదు వలె మిమ్మల్ని స్తుతించలేకపోతున్నాం కానీ ప్రభువా, అనేక రీతిలుగా కుమారుని మీరు హెచ్చిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఏదేమైనా మీ దయ వలన, మీ కృప వలన ప్రభువా, నాని కాలనీలో ఒక చిన్న గృహాన్ని సిద్ధపరచుకుంటాను మీరు కృప చూపించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో నాని గృహం కొరకు ఎంతోమంది బిడ్డలు కష్టపడి పనిచేశారు, పగలు రాత్రి కూడా పనిచేశారు ప్రభువా. ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, ఈ గృహప్రవేశం కొరకు నాయన మా బంధువులైన వారు, మా రక్త సంబంధికులు ప్రభువా, నాయన మా ఆత్మీయులు ప్రభువా, అయ్యాగో రాత్రులంతా నాయన ప్రయాణాలు చేసి వచ్చారు ప్రభువా. దేవా, వారికి అలసట లేకుండా సహాయం దయచండి తండ్రి. మీ స్తోత్రాలు. దైవజనుల మధ్యలోనే తీసుకొచ్చారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఏమిచ్చి మీరు మేము తీర్చగలం ప్రభువా. ఇదిగో నాయన దావీదు చెప్పాడు, బాబు కొండల్లో లోయల్లో తిరుగుతున్న నాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని మిమ్మల్ని స్తుతించాడు ప్రభువా. దేవా నాయన మీరు ప్రభు ఆశీర్వదిస్తే ఎవరు కూడా దాన్ని తీయలేదు తండ్రి. ఆ రీతిగా ప్రభు అంచెలంచెలుగా నాయన నా కుమారుని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీకేమిచ్చినా రుణం తీర్చలేం ప్రభువా. దేవా, నాయన మరణ పడకల మీద ఉన్న నా కుమారుని లేవడి, ఆ భయంలో నుండి శ్వాసం తిరుకులో నుండి ఇబ్బందిలో నుండి కూడా ప్రభు మీరు లేవనెత్తి ప్రభు. ఈ రీతిగా ఈరోజు నాయన సంతోషాన్ని ఆనందాన్ని చూసే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభు. దయగలనైనా కృప కలుతండి. ఇదిగో దైవ సేవకుల మధ్యలోనూ, విశ్వాసుల మధ్యలో, బంధువుల రక్త సంబంధాల మధ్యలో ఈ గృహప్రవేశం చేయించుండగా ప్రభువా, నా కుమారుడు కోడలు నాయన మనవడు ఈ గృహంలో నాయన నివసిస్తుండగా ప్రభువా, ఏ ఆటంకం కలగకుండా సహాయం దయచేయండి. అంతకుముందు ఎవరి గృహంలో ఏమేమి చేశారో మాకైతే తెలియదు కానీ ప్రభువా, మొదటగా గృహంలోనికి మీరు రండి. మీ స్తోత్రాలు. మీరు మీ దూతలతో ఈ గృహంలోనికి రండి ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నాయన మీ పాదములు స్థలంలో తిరిగిలాడనివ్వండి ప్రభువా. ఈ గృహంలో బిడ్డలు నివసిస్తుండగా వారికి మనశ్శాంతిని దయచేయండి ప్రభువా. ఐక్యత సమాధానము దయచేయండి ప్రభువా. దేనికి తక్కువ లేకుండా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ అనుదినము మీరు ఇచ్చిన ప్రభువా ఈ దీవెన కొరకు, ఈ ఆశీర్వాదం కొరకు, ఈ గృహము కొరకు బిడ్డలు ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతించేవారుగా సిద్ధపరచండి బాబు. ఏ విషయం మర్చిపోయినా ప్రార్థన నాయన మర్చిపోకుండా ప్రభు మిమ్మల్ని స్తుతించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ఈ గృహ ప్రతిష్టలో మీ కాపుతలో మీ భద్రత ఉండండి. మీరే యజమానులుగా, తండ్రిగా, ప్రభుగా ఈ స్థలంలోనికి వచ్చి ప్రభు ఈ కార్యక్రమంలో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని సంతోషపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నాయన బిడ్డల వాక్య పరిచయం చేయించుండగా, పాటలు పాడుతుండగా ప్రభు మీ సహాయం దయచేయండి. బంధువులందరం కలిసి నాయన ఈ గృహప్రవేశంలో రిబ్బన్ కట్ చేయించుండగా మేమందరం ఆ స్థలంలో పాదాలు నిలుపుతుండగా ప్రభా, దురాత్మలో దుష్టాత్మలో అంధకార శక్తులు పారిపోయి ప్రభా, పరిశుద్ధాత్మ నాయన తండ్రి మీ దూతలో మీరు ఆ స్థలంలో ఉండి మమ్మల్ని అందరినీ సంతోషింపచేస్తారని ఈ గృహం కొరకు ఈ నాయన ఈ రీతిగా తయారు చేయటం కొరకు ఎంతమంది అయితే సహకరించారో ప్రభు, ఎంతమంది అయితే పనిచేసి కష్టపడ్డారో ప్రభు, వారందరినీ దీవించి ఆశీర్వదించి
మీ కృపలో వర్ధలింప చేయమని, మరీ ముఖ్యంగా నా కుమారుడు కోడలు బిడ్డలు ఈ గృహంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండనట్లుగా తగిన ఏర్పాటు దయచేయమని, వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన ఆలకిస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. గ్రేసీ శ్రావణి వచ్చి పాటలు పాడతాం, ప్రభువుని స్తుతిస్తాం. స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. బాబు అలా చేయకూడదు, మీరు ఎవరు అక్కడ? ఆదర్శ్ కుమార్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా
ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. నీదు ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, నీదు ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, మా ప్రార్థనలకించి మాకు విడుదల నొసగుమా, మా ప్రార్థనలకించి మాకు విడుదల నొసగుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. అడుగు పెట్టు స్థలములన్నీ స్వాస్థ్యముగా ఇచ్చినట్లు, అడుగు పెట్టు స్థలములన్నీ స్వాస్థ్యముగా ఇచ్చినట్లు, మేము వెళ్ళు స్థలములన్నీ మాకు దయా చేయుమా, మేము వెళ్ళు స్థలములన్నీ మాకు దయా చేయుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. మంచిది, ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది. దేవుని వాక్యం చదువుకుందాం. విక్రబాబు వచ్చేసి 8వ కీర్తన చదువుతారు. 8వ కీర్తన చదువుకుందామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములో సంచరించు వాటన్నింటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. దేవుడి ఇచ్చిన వాటిని ఆశీర్వదించును. మంచిది, దేవుడి వాక్యం దీవించును గాక. సమయం ఇప్పటికే 10 గంటలకు అనుకున్నాం, 12 గంటలకు స్టార్ట్ చేసాం. దయచేసి వినండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా వాక్యం ఎరగిన వారేమి కాదు కాబట్టి కొద్ది సమయం మనం దేవుని వాక్యాలు విందాం. మొదటిగా మన మధ్యలో అన్నవరం శామ్యుల్ గారు, అన్నవరంలో ఉండి దేవుని పరిచయం చేస్తున్న శామ్యుల్ గారు, అలాగే రామవరం పాడు ఉండి దేవుని అన్నవరం అది కాదు రామవరం అంతా అన్నవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. రామవరంలో రామవరంలో పరిచయం చేస్తున్న దైవజనులు మధ్యలో ఉన్నారు. అలాగే ఆలపాడులో అమ్మగారికి మంచి సహకారం ఉంటున్నటువంటి దిలీప్ గారు సంఘ కార్యక్రమాలు చూస్తూ వారు కూడా మన మధ్యలోకి వచ్చారు. వారు అమ్మగారు అల్లుడు గారు వారు కూడా
పరిచయలో ఒక భాగస్వామిగా ఉన్నారు. నేను స్థానికంగా ఉండేవాడిని కాబట్టి వారికి అవకాశం ఇస్తున్నాను. మొదటిగా దిలీప్ గారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. తర్వాత ఇమాన్యుయల్ గారు గ్రీటింగ్స్ ఇస్తారు. వాక్య పరిచయం మన దైవజనులు శామ్యూల్ గారు చేస్తారు. మనం జాగ్రత్తగా విందాం. ఈ సమయాన్ని దిలీప్ బ్రదర్కి ఇస్తున్నాం. మన రక్షణ యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన అందరికీ మా హృదయపూర్వక తెలియజేస్తున్నామండి. కృపను బట్టి ఇది సజీవులమైన మనము సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి గణపరచడానికి దేవుడు తన ప్రియ కుమారుడికి మా బావగారికి మధుబాబు గారికి ఇచ్చిన గృహంలో మనందరం చేర్చబడి ఉన్నాం. దేవుడు ఈ గృహాన్ని మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుడు ఈ సమయంలో ఈ రీతిగా మనందరినీ సమకూర్చాడు. మనము మంచి సందర్భంలోనే ఇక్కడికి వచ్చాం. మంచి విషయంలోనే మనం ఇక్కడికి వచ్చాం. ఈ గృహాన్ని నిర్మించడానికి కుటుంబ యజమాని బావగారి పాత్ర ఎంత ఉందో తెలియదు, కానీ దానికి ముందుగా దానికన్నా ఎక్కువగా కుటుంబ యజమానురాలు అక్క యొక్క ప్రార్థన, దైవజనుల యొక్క ప్రార్థన, సంఘాల యొక్క ప్రార్థన ఈ రీతిగా నడిపించినాయి. ఒక ఆయన ఆఫీస్ పని చూసుకుంటూ, ఇంకొకటి ఈ గృహం పని చూస్తూ ఈ 2 నెలలు చాలా నలిగిపోయాడు. ఏదేమైనా దేవుని కృపను బట్టి సంతోషకరమైన వాతావరణంలో మనందరం ఇక్కడ సమకూడి ఉన్నాం. దేవుని కృపను బట్టి సంతోషకరమైన సమయంలో చిన్న వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. త్రోవలో ఎవరైనా పురుషుల ప్రశ్న అడగవద్దు. ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము అగునుగాక అని చెప్పి మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలిచిన. చాలమ్మా. దేవుడు తన శిష్యుల్ని సువార్త పరిచయకు పంపించే ముందు వారితో ఈ మాట మాట్లాడుతున్నారు. మీరు ఏ ఇంటిలోనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగా అని చెప్పుడి. సమాధానము కలిగించే వ్యక్తి అక్కడ ఉంటాడు. మనము విశ్వాసులుగా, క్రైస్తవ విశ్వాసులుగా దేవుని ఎరిగినటువంటి మనము ఏ గృహంలో ప్రవేశించినప్పటికీ ఆ గృహంలో సమాధానం ఉండాలని మొదట మనం కోరుకోవాలి. ఎందుకంటే గృహంలో సమాధానం లేకపోతే ఆ గృహం కోట్లు ఖర్చు పెట్టి కట్టినా కూడా ఎటువంటి సంతోషం ఉండదు. ప్రపంచంలోనే లేదా మన భారతదేశంలో అత్యధిక ధనం ఉన్నటువంటి వ్యక్తి అంబానీ, జియో రిలయన్స్ స్థాపకుడు అంబానీ. ఆయన గృహము మన భారతదేశంలో కల్లా అత్యంత విలువ కలిగిన గృహము. బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ లేదా ఎంత ఖరీదో అలాంటి ఖరీదు కలిగిన గృహం. కానీ ఆ గృహంలో సమాధానం ఉండదు అని చెప్పగలం. ఎందుకోసమంటే ఆ గృహం అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా కూడా ఆ గృహంలో ఉన్నటువంటి తన కుమారుడికి చల్లదనం పడదు. చల్లదనం తగిలితే అతను చాలా ఇబ్బంది పడిపోతాడు. ఇంకా చెప్పుకోవాలంటే తను అదే లాస్ట్ రోజు అవ్వచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే వారు నిత్యము డబ్బు, ధనము లేదా ఇంకొకటి సంపాదన, అక్కడ షేర్ మార్కెట్ పడిపోయింది, ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోయింది, దాంట్లో లాస్ వచ్చింది, దీంట్లో లాస్ వచ్చింది, అక్కడ అది ఇది అని వారు నిత్యము ధనం కోసం ప్రయాసపడేవారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్న సమాధానం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో యజమానురాలు సరైన పరిస్థితులు లేకపోతే యజమానుడు ఎంత కష్టపడి పనిచేసినా ఎటువంటి సమాధానం ఉండదు. బిడ్డలు ఎంత చదువుకున్నా సరైన స్థితిలో లేకపోతే ఆ ఇంట్లో సమాధానం ఏమాత్రమో ఉండదు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కుమారులకి సరైన పరిస్థితి లేకపోతే, కన్న బిడ్డలకి సరైన ఆరోగ్యం లేకపోతే ఆ ఇంట్లో సమాధానం ఏమాత్రము ఉండదు. దేవుడు వారితో ఏమని చెప్తుంటే తన శిష్యులతో, మీరు ఏ ఇంట్లో ప్రవేశించినప్పటికీ ఆ ఇంట్లో సమాధానం ఉండాలని మొదట మీరు కోరుకోండి. అప్పుడు సమాధానకర్త ఆ ఇంట్లో నివసిస్తాడు. మనం అందరం ఇక్కడ చేరబడి ఉన్నాం.
ఎవరి హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో మీకే తెలుసు. మా హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, మీ హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఎలాంటి ఆలోచన కలిగిన వారమైనా ఈ గృహంలో ప్రవేశించాం, చూస్తున్న దేవుడు మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మక మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, పెయింట్ అలా వేసారు, టైల్స్ ఇలా వేసారు, అవి ఇలా కట్టున్నాయి, అవి ఎలా ఉన్నాయి అని మనం చెప్పుకునే కంటే దేవుడు ఈ గృహంలో సమాధానం ఇవ్వాలి, ఈ గృహంలో నెమ్మది ఇవ్వాలి. కుటుంబ యజమానురాలకి, కుటుంబ యజమానికి మంచి సఖ్యత, సహవాసం ఈ గృహంలో కలిగి ఉండాలి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు, బొల్లారంలో కంపెనీలో ఆ కెమికల్ వాతావరణంలో బిడ్డలు ఎంతో నలిగిపోయేవారు. బావ కూడా చాలా నలిగిపోయేవాడు. సంవత్సరానికి ఒకసారి డెంగ్యూ జ్వరం, బిడ్డలు ఇబ్బంది పడేవారు. బాగా ఇబ్బంది కాదు కానీ దేవుడు సంఘ ప్రార్థన బట్టి, సేవకుల ప్రార్థన బట్టి, కుటుంబ ప్రార్థన బట్టి ఏనాడు తీవ్రమైన బలహీనతలోకి వెళ్ళలేదు. కానీ కుటుంబానికి మనశ్శాంతి ఉండేది కాదు. సంవత్సరానికి ఒకసారి హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇబ్బంది పడుతూ ఉండేవారు కెమికల్ వాతావరణంలో. సేవకురాలు కానీ, మేము కానీ, అక్క కానీ ఎంతో ప్రార్థన చేసుకునేవారు. దేవుని చిత్తమైతే ఈ స్థలాన్ని విడిచిపెట్టి నిజానికి ఈ రోజుల్లోకి ఆలపాడులో వాడు రావాలి. ఈ ప్రదేశాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆలపాడు రావాలి. చాలాసార్లు ప్రయత్నం చేశాడు రావాలని, కానీ దేవుడు ఎందుకో ఇంకనూ ఆయనకి ఇక్కడే ఉండి ఈ కంపెనీలో పనిచేయడానికి కావచ్చు, లేదా ఈ ప్రాంతం నివసించడానికి కావచ్చు, ఇంకనూ సమయమిస్తున్నాడు. కానీ దేవుని పరిచర్య ఆయన కొనసాగించాలని మేమందరం తలుస్తున్నాం, మేమందరం కోరుకుంటున్నాం. ఆయనను దేవుడి కృపను బట్టి ఆయన ఈ గృహంలో దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ గృహంలో నివసించాలి, ఈ గృహంలో కొన్ని సంవత్సరాలు ఉండాలి, లేకపోతే కొన్ని నెలలు ఉండాలి. దేవుని చిత్తమైతే దేవుని పరిచర్యకి పిలువబడితే కొన్ని రోజులని గృహంలో ఉండాలి. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చినట్లు, మనశ్శాంతి ఇచ్చినట్లు, నెమ్మది ఇచ్చినట్లు, కుటుంబంలో మంచి సఖ్యత ఇచ్చినట్లు మనందరం ప్రార్థన చేయాలి. ఇక్కడ చేరబడిన మీ అందరికీ నా పక్షంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ గృహంలో మొదటి సమాధానం కావాలి, ఆయనకి నెమ్మది కావాలి, సమాధానం కావాలి. ఈ రీతిగా మనందరూ ప్రార్థన చేయాలి. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మంచిది, చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన సోదరులు దిలీప్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దేవుని సేవకులు నానియల్ గారు కూడా కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఈ నూతన గృహ ప్రతిష్టాలకు వచ్చిన మరి నా తోటి సహదాసులు, దైవదాసులు, స్థానికంగా ఉండి పరిచర్య జరిగిస్తున్న సోమరాజయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి అన్నవరంలో ఉండి పరిచర్య జరిగిస్తున్న దేవుని దాసులు శామ్యూల్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన మరి దేవుని దాసురాలు కమలమ్మ గారికి, అదే రీతిగా మధు అరుణాలకు ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన శుద్ధనం, ఎందుకంటే వారి వివాహం మహోత్సవం కూడా ఈరోజే. కాబట్టి మరి సెకని నాకంటే ముందు సెకని గ్రీటింగ్స్ అందించిన దిలీప్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం సెలవిస్తున్న ప్రకారంగా మరి భూమి మీద మన యొక్క నివాసం, మనకి మానవుడికి ఒక నివాసం కావాలి. ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా మన పగలంతా ఎక్కడ తిరిగి వచ్చినా రాత్రి వచ్చేటప్పటికి ఆ సేద తీర్చుకోవటానికి. కానీ మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా మరి సమాజం చాలా అభివృద్ధి చెందింది. అలనాడు ఏమండి ఈ యొక్క మంచి ఇల్లు వారు కట్టుకోవాలి. వారు ఎక్కడ ఉండేవారు అంటే గుడారంలో ఉండేవారు. గుడారంలో ఉండే మరి వారి యొక్క విశ్వాస యాత్ర అదే రీతిగా మరి ప్రయాణం కొనసాగిస్తూ ఉండేవారు. దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుండి 15 వచనాల వరకు మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి మంచి పురములను
ద్రవ్యముల చేత ఉమ్. నింపబడిన ఉమ్. ఇండ్లను ఉమ్. నీవు త్రవ్వకపోయినను ఉమ్. త్రవ్వింపబడిన బావులను నీవు నాటని తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత సరిపోతుందండి. ఎందుకంటే అక్కడ అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు, నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే త్రవ్వని బావులు, కట్టని ఇళ్ళలు. ఏమండి మరి అక్కడ కొన్ని ఫలభరితమైన పంటలు నీకు నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. అది 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 12వ వచనాన్ని వచ్చేటప్పటికి మనం చూస్తామంటే మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు నీ మనసు మదించి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను చూడండి. మంచి ఇల్లు కట్టించుకుని, ఏమండి, మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించి నీ యొక్క మరి పశువులు అంటే అక్కడ చెప్తాను ఈ గొర్రె మేకల ఇల్లు ఈ దినాల్లో లేవు, కానీ ఆ దినాల్లో వారికి ఆస్తి ఏంటి అంటే గొర్రెలు మేకలు ఎడ్లు. ఎందుకంటే ఊరి దేశం మందు యోగు భక్తుడికి ఉన్న ఆస్తి ఏంటి అంటే గొప్ప ధనవంతుడు. ఏమంటే డబ్బులు అయిపడలేదు, కానీ అక్కడ తనకున్న కలిగినదంతా కూడా ఏమండి మరి లాస్ అయినప్పుడు 42వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 1కి 2 అంతలు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మనం చూస్తా ఉన్నట్లయితే మరి వెండి బంగారాలు విస్తరించినప్పటికీ కూడా నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించిన వాటినన్నిటినీ ఏమండి మరిచి మరి ఇచ్చిన మరిచి వచ్చిన వాటితో సంతోషపడితే సుఖం లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడో మారుమూల కుక్కు గ్రామం నుండి మరి దేవుని యొక్క సేవకుడు తన యొక్క కుమారుడు మరి మా బావగారు రవికుమార్ గారి ద్వారా, అదే రీతిగా మరి సుందర్ సింగ్ గారు మరి ఈ యొక్క అప్పటికే వారు ఇక్కడ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వారి ద్వారా మరి ఇక్కడికి నడిపించబడి మరి ఈ రోజున అభివృద్ధి అవటానికి మూలకారకులు ఎవరు అంటే విపత్తి సుందర్ సింగ్ గారు అక్క. అదే రీతిగా మరి దానికి ముందుండి నడిపించి మరి వారి యొక్క సినిమా. ఎందుకంటే మనుషుల సహాయం కావాలి, దేవుని యొక్క సహాయం కూడా అవసరమైంది. నీ మొదటి స్థితిని నీవు మొదటిగా గుర్తిని. ఎందుకంటే మరి ఎక్కడో మారుమూలనున్న గ్రామం ఈ దేశానికి అనగా ఈ యొక్క రాష్ట్రానికి ఏమండి నడిబొడ్డులో మరి నివాసం కలిగి ఉండటం అంటే అది దేవుడిచ్చిన ఘనత. ఎందుకంటే ఇచ్చినవన్నీ కూడా ఏమండి ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగి అనుకోవచ్చు. చాలా శ్రమించి కష్టపడి ఈ గృహాన్ని నిర్మించుకున్నారు. ఇదంతా కూడా ఏమంటారమ్మా మన పరిభాషలో చెప్పాలంటే ఇదంతా కూడా కష్టపడి చేసింది మంచిదే, కానీ కష్టపడి ఈ యొక్క సంపాదించే సామర్థ్యం కలిగజేసింది ఎవరు అంటే దేవుడే, ఆయనే. నీ ఎంత ఈ వాక్యం సంపాదించుకోవటానికి నీకు అవకాశం ఇచ్చింది ఎవరు అనంటే, నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు అనంటే ఆయననే మాట నీవు మర్చిపోకూడదు. అందుకని నీ దేవుడైన యెహోవా నీవు మరిసిదేమో అట్లా నీవు ఇప్పుడు కూడా. అందుకని అయ్యగారు చదివించారు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకు. నిజంగా నీతిమంతుల యొక్క ప్రధానంతరం వారి పిల్లలను నేను ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే నీతిమంతుడైన మరి దేవుని సేవకులు మత్తయ్య గారు, అదే రీతిగా మరి అమ్మగారు వారు చేసిన ప్రార్థన వారి బిడ్డలు నేటికి ఒక ఉన్నత స్థలం. అందుకని వారిని కలగా చేస్తాను కానీ తోకగా నేను చేయనని వాగ్దానం చేశారు. కాబట్టి అనేక మందికి బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలన్న మరి యొక్క నూతన గృహంలో వారు సుఖ సంతోషాలతో మరి జీవించలాగున. అందుకని దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్న మాట ఏంటి అంటే ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయంలో
ఏమిటో నీ దేవుడని యెహోవా మాట నీవు శ్రద్ధగా విని వినని ఎడల నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఏమంటే నీ పిండి పిసుగుతోటి నీ పశు మందలు మీ భూఫలం అంతా కూడా ఆశీర్వదించబడతాయి. ఎప్పుడు ఆశీర్వదించబడతాము అని అంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాల. ఏమంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వస్తాయి. మరి రానున్న దినాల్లో ఈ బిడ్డలు మరి ఈ గృహంలో ఉండి నిత్యమైన ఏమండి ఈ గృహాలు సాధ్యంగా బిల్లు వాళ్ళకి కొంత లిమిట్ అని ఇస్తారు, 40 years అని 50 years అని. ఆ తర్వాత ఏమైపోతాయంటే మళ్ళా పాతబడిపోతాయి. కానీ ఈ గృహంలో నుండి నిత్యమైన గృహంలోనికి ఏమంటే ఎబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన ప్రకారముగా మరి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క గృహంలో నుండి నిత్యమైన గృహం అనగా మోక్షమైన గృహానికి మరి వారి యొక్క స్థానం ఏమండి అక్కడ సంపాదించుకోవాలని మరి ఒక దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నా. ఈ సమయం అనుగ్రహించిన దేవదాసుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామని. మంచిది, చక్కని గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చివరిగా ప్రాముఖ్యంగా కమలమ్మ గారి పరిచయంలో ఒక మంచి సహకారిగా ఉండి వారి మంచి తోడ్పాటును అందిస్తూ ఉండేటువంటి దైవజనులు శామ్యూల్ గారు, వారి రాక మాకు కూడా చాలా సంతోషం. సహవాసం మాట్లాడిన కొంచెం సీనియర్ సేవకులు వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య వక్త వారే వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆ రూమ్లో పిల్లలు అలర్ట్ చేస్తున్నారు, ఎవరు అలర్ట్ చేయకూడదు. వాక్య సమయం ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయం ఇచ్చిన దైవజనులు మరి అధ్యక్షులు వారు సోమరాజయ్య గారికి, అమ్మగారికి వందనాలు. అట్లాగే మరి ప్రేమతో ఆహ్వానించిన మరి నాని అంట మధుబాబు, మరి అట్లాగే కుమారుడు ఫోన్ చేసి అయ్యారండి మరి గృహప్రవేశం ఆదివారం రాత్రి బయలుదేరిస్తే సోమవారం 8వ తారీఖున గృహప్రవేశం ఉందని 15 రోజుల క్రితమే నాకు మరి నాని చెప్పాడు. అప్పుడు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి అట్లాగే మరి దైవజనరాలు కమలమ్మ గారికి, మరి ఇమ్మానుయేల్ గారికి, మరి అట్లాగే మరి ఇక్కడ ఉన్న దిలీప్ గారికి, మీ అందరికీ బంధుమిత్రులు అందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకోకుండా అభివృద్ధి పొందుటకై సరిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువానికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ దాసులు మరి మత్తయ్య గారు, అమ్మగారు ప్రభా చిన్న బిడ్డలతో మరి నాయన గుబ్బలపాడు నుంచి ఆల్పాడు వచ్చారు. ఆల్పాడులో ప్రభా బిడ్డలు ఉంటుండగా బిడ్డలు మరి నాయన మధుబాబులు మీరు ఇక్కడికి మా తండ్రి నాయన మరి ఇందాక ఇమ్మానుయేల్ గారు చెప్పినట్లుగా దాని మూలకారకులు ఉంటారు తీసుకొచ్చిన వారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎన్నో శ్రమలు పొందుంటారు, ఎన్నో కష్టాలు పడుంటారు, ఎన్నో ప్రభా సమస్యలు పొందుంటారు. నేటికి వాటన్నిటి నుంచి విడుదలిచ్చి నెమ్మదినిచ్చి కాపాడి సజీవుడిగా మీరు నిలబెట్టిన విధానం కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. ఒక మంచి స్థలము, వచ్చిన గృహాన్ని మీరు ఏర్పాటు చేశారు, మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. తల్లిదండ్రులుగా ఏమీ చేయలేకపోవచ్చు, బంధుమిత్రులుగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి నాయన. తల్లైనా తన బిడ్డను మనసునేమో కానీ నేను మరువను ఎడవనని చెప్పిన గొప్ప దేవుడు తండ్రి నాయన. మీరు జరిగించిన మీ కార్యముల కొరకే నీకు స్తోత్రాలు. మీ సన్నిధి, మీ ఆత్మను మాతో వచ్చి నడిపించి కృపిస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ మధు అట్లాగే అరుణ దేవుడు ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చాడు. కూర్చోండి. ఈరోజు మరి వారి యొక్క వివాహ మరి రోజు అని అమ్మగారు చెప్పారు. కేక్ కట్ తెచ్చారు, కట్ చేస్తారు.
వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకం అన్నట్టుగా ఉంటుందంట. మేము ఏం చెప్పారని చెప్పొచ్చు, కానీ మీకు ఎలా ఉంటుంది? ఇసుగుదలగా ఉంటుంది. ఎప్పుడో వచ్చారు, ట్రైన్లకు వచ్చారు, బస్సులకు వచ్చారు, కొంతమందికి నిద్రలు కూడా లేకపోవచ్చు రాత్రిపూట, ఎందుకంటే నుంచుని వచ్చారని చెబుతుంది అమ్మగారు. కాబట్టి త్వరగానే ముగించుకుందాం. మరి ఆయా స్థలాల నుంచి వచ్చి ఒక సాటి చేరి మళ్ళీ ఇక్కడికి రావడానికి అన్ని చక్క పెట్టుకోవడానికి సమయం కొంచెం ఎక్కువ అయింది. త్వరగానే ముగిద్దాం. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్య గ్రామం నుంచి బిడ్డ ఇక్కడికి వచ్చి మరి దేవుడు ఇక్కడ మార్గం ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడటటువంటిది సామాన్యమైన సంగతి కాదు. ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వల్ల వాళ్ళు చదవచ్చు, వాళ్ళ పితరుల ఆస్తి వల్ల వాళ్ళ భూములు కొని గృహాలు కట్టవచ్చు. కానీ ఇది ఎవరి సహాయం వల్ల జరిగిందంటే దేవుని సహాయం వలన జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు చేసినటువంటి కార్యము ఈ రోజున మన కళ్ళకి ఎలా ఉందంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. ఒక వచనం చదువుతారా? కొరింథీ పత్రిక 2:9 మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని హృదయమునకు గోచరము కాలేదు. ఏంటంట? ఎవరిని ప్రేమించే వారికి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ప్రభునందు ప్రియులారా, ఎవరు సిద్ధపరిచారు? వీటిని దేవుడే సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యం అన్నమాట. ఒక పక్క ప్రభునందు ప్రియులారా, తండ్రి లేకపోయినప్పటికైనా మరి ఒక పక్క ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలకు వివాహాలు చేయడానికి, ఓ పక్క మరి తల్లిని పోషించుకోవడానికి, ఓ పక్క కొద్ది సేవ ఉంది, చిన్న సేవ, ఆ సేవను చూసుకోవడానికి. ప్రభునందు ప్రియులారా, ఎన్ని పరిస్థితులు వెనకాల రుజువు మీద లేకపోతే మరి భారం ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి అధిగమించి తనకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి నిలబెట్టడం అంటే ఇది మన కన్నులకి చాలా ఆశ్చర్యమైన కార్యము. ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రుల మాట వినే పిల్లలు బహు తక్కువ, తల్లి చెప్పిన మాట వినేవాళ్ళు బహు తక్కువ. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నామని చెప్పి ప్రభునందు ప్రియులారా ఇంకా అద్దెలలో ఉండి ఆయా స్థలాల్లో తిరుగుతున్న వారు కూడా ఉన్నారు. ఇల్లు సంపాదించడం అంటే చాలా బహు తక్కువ. కానీ దేవుడు ఆ బిడ్డకు ఉన్నటువంటి నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఒకటి నానిలో మధుబాబులో చెప్పవలసింది ఏంటంటే దీనుడు, దీనత్వం. ఏముందంట? మధుబాబులో ఏం కనపడుతుంది మనకి? దీనుడు. ఏ మాట చెప్పినా కాదనుకోకుండా చేసుకుని ముందుకి వెళ్ళిపోయే వ్యక్తి అనమాట. ప్రభునందు ప్రియులారా, అలాగే అరుణ కూడా వెనకాల మరి భార్య కృషి ఉంటుంది. ఒక పురుషుని వెనకాల ఎవరి సహకారం అంట? భార్య యొక్క సహకారం. మా మధునే పొగుడుతున్నా అనుకోవద్దు, నీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన గృహం. ఇది ఒక ఇద్దరు బిడ్డలు మీరు సంపాదించుకుని ఇక్కడ ఈ పట్టణంలో ఉంటూ ప్రభునందు ప్రియులారా కొద్ది గొప్ప తిని మరి కొద్ది గొప్ప తిని సంపాదించి ఈ విధంగా గృహాన్ని ఏర్పాటు చేశారంటే ఇది దేవుడు చేసినటువంటి కార్యము. వెనకాల భార్యాభర్తల కృషి, వెనకాల దేవజనుల యొక్క ప్రార్థన, ఇవన్నీ కూడా సహకరించి కలిస్తేనే ఏమైందంటే ఈ గృహము ఏర్పడింది. ప్రభునందు ప్రియులారా, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ దేవుడు వాటి అన్నిటి విషయంలో కూడా మరి దేవుడు తోడుగుండు ముందుకి తీసుకుని వచ్చాడు. కాబట్టి గృహం ఏర్పాటు చేయటం అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ స్థలం కొనడం ఒక ఎత్తు, గృహం కట్టడం మరొక ఎత్తు అనమాట. రేకులు చేయడం అంటున్నారు. రేకులు చేయడం పైన రేకే లోపలంతా ఏముంది? ఏమా చెప్పలేంటి? శృంగార భవనం లేక ఏం చేశారంటే దీన్ని తీర్చి దిద్దారు. చాలు, ఈ గృహం చాలు, ఈ గృహానికి చాలా పెట్టుబడి పెట్టారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు దివితే ఇంకెంతకంటే అధికమైన కార్యాలు కూడా రాబోయే దినాల్లో చూడవచ్చు. కానీ ఇది ఎవరు జరిగించిందంటే దేవుడు జరిగించిన కార్యం. సామెతల గ్రంథం 10:22 కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదము నిచ్చేటి వాడా అందుకోనా స్తుతి మాలిక,
ఆశీర్వాదము నిచ్చేటివాడా అందుకోనా స్తుతి మాలిక. ఆప్తుడవై నన్ను ఆదరించి అభిషేకముతో నింపితివా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. 10:22 వచ్చిన చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ. మధుబాబు కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, లేరా? ఏమన్నారా? లేరా? ఉన్నారు. మరి ఎవరు ఆశీర్వాదం ఇది? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చినాడు, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. చాలా మంది ప్లాన్ లేతా ఉంటారు. హైదరాబాద్ వెళ్తున్నాను నేను, మంచి ఉద్యోగం చేస్తాను, డబుల్ స్టేర్ ఉన్నటువంటి బిల్డింగ్ నేను కట్టుకుంటాను. పగటి కాలంలో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తీరా చూస్తే ఉద్యోగం లేదు, అక్కడ ఏమీ లేదు. ఎక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి అంటే హైదరాబాద్ లో ఉంటాడని చెప్పి అంటూ ఉంటారు. పిల్లనిస్తా ఉంటారు, అప్ప చేసి అన్ని పంపిస్తూ ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి సగపెట్టుకు తిరిగి వచ్చేసిన చాలా మంది ఉన్నారు. కానీ ఇలా నిలబడటం, ఇలా ఈ రోజు కనపడటం, ఈ విధంగా మనందరినీ సమకూర్చి, ఇంకా మనం ఎవరు కూడా సొల్లుపులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కన్నులారా చూస్తున్నాం ఇక్కడ. ఎలా చూస్తున్నాం? ఇది ఎలా చూస్తున్నామంట? కన్నులారా దేవుడు చేసిన కార్యాన్ని చూస్తున్నాం. ఇది సాటుగా మనం పొగుడుకునేది కాదు, ఇది దేవుని నామానికి మాత్రమే మహిమ రావాలా. ఎవరి నామానికంట? దేవుని నామానికి. నరుల కష్టం చేతంట ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కానీ యెహోవా ఆశీర్వాదం పొందిన వారు ఏం పొందుతారంట? ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పి దేవుడు వాక్యం చలవించాడు. తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోవచ్చేమో కానీ ప్రార్థన ఇచ్చారు. తల్లిదండ్రులు ప్రభునందు ప్రియులారా వాళ్ళకి ఎండి బంగారాలు లోపేరేమో కానీ దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యాలని వాటి ప్రకారంగా ప్రార్థన చేసి పంపించారు. కాబట్టి దేవుడి దినాన్న వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి భజన కాల సమయంలో ప్రభునందు ప్రియులారా దేవుడు దీవించి ఆశీర్వదిస్తే మనం గొప్పవారం అవుతాము. ఆదికాండం 24:35 వచనములో ప్రభునందు ప్రియులారా దేవుడు ఆశీర్వదించిన అబ్రహాము గురించి ఒక మాట మనం చూద్దాం. అక్కడ చూడండి, 24:35 వచనం. ఆదికాండమేనా? ఏమా? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడయ్యను. ఇక్కడ గొప్పవాడవడానికి గల కారణం దేవుడు ఆశీర్వదించిన మనుషుడు ఏమవుతాడు? గొప్పవాడవుతాడు. ఎవరు ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి? మనం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడటమే కాదు, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ప్రభునందు ప్రియులారా భార్య భక్తుల్లో ఐక్యత ఉండాలి, ఆ పిల్లల్ని చక్కపరుచుకోవాలి. ప్రభునందు ప్రియులారా ఆ కుటుంబం దేవుని యందు దైవ భయం కలిగి ముందుకి సాగాల. అంతే తప్ప ఏదో నేను చేసేదాన్ని డబ్బులోనే ఉద్యోగం ఉందని చేసేస్తే ప్రభునందు ప్రియులారా ఎంత మాత్రం ముందుకి వెళ్ళదు. వెనకాల ఓర్పు, సహనం, విశ్వాసం. ప్రభునందు ప్రియులారా ప్రార్థన సహకారం, విశ్వాసుల ప్రార్థన సహవాసంలో ప్రభునందు ప్రియులారా దైవజనులు మాకు అదే చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకోండి, ఏదైనా కొత్త శ్రమలు వచ్చినప్పుడు దైవజనులు పిలిచి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తారు. దీని అంతటికి మూల కారణం ఏంటి? ప్రార్థనే. ఏంటంట? ప్రార్థనే. ప్రభునందు ప్రియులారా మనకు అందరికీ ప్రార్థన తెలుసు, మనకు అందరికీ వాక్యం తెలుసు, మనం అందరం కూడా దేవుళ్ళు వెతుకుతున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా వెతుకుతున్న కొలది ఒదిగి ఉండమన్నాడు దేవుడు. ఏం చేయాలంట? వెతికిన కొలది ఒదిగి ఉండాలి. ఎవరైతే ఒదుకుంటారో దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియులారా నేను ముగిస్తున్నా. చూడండి అక్కడ బైబిల్ గ్రంథం ఆదికాండం 24 వచనంలో అబ్రహాం గురించి కూడా మరొక మాట మనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా
అబ్రహాముని ఏం చేశాడు దేవుడు? ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలో కూడా. బిడ్డల విషయంలో ఆశీర్వదించాలా, ఉద్యోగ విషయంలో ఆశీర్వదించాలా, గృహ విషయంలో ఆశీర్వదించాలా, బంధువుల విషయంలో ఆశీర్వదించాలా, మన రాకపోకల్లో కూడా దేవుడు తోడుకొని మనం ఏం చేయాలి? ఆశీర్వదించాలా. ఒక విషయం కాదండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాముని ఏం చేశాడంట? ఆశీర్వదించిన దేవుడు. ఇది నాన్న మధును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాడు, అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అక్కడ గృహాలు కట్టడానికి, సోదరులు 2 కుటుంబాలు కట్టడానికి, మధు కుటుంబం కట్టడానికి, అక్కడ సేవలో పరిచయాలు మందిరం కట్టడానికి, గృహం కట్టడానికి, ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి, ఇక్కడ స్థలం కొనడానికి, ఇక్కడ గృహం ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ రాకపోకల్లో, వాళ్ళ అవసరతల్లో దేవుడిచ్చి అన్ని కూడా దేవుడు దీవించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇదంతా కూడా దేవుడు చేసిన కార్యమే. ప్రభునందు ప్రియులారా, చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ముగిస్తున్నాను. ఇక్కడతోనే మనం ఆగిపోవటం కాదు, కానీ ఈ గృహంలో ప్రార్థన ఉండాలా. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. గృహం ఇచ్చాడని మనం సంతోషపడిపోయి ఆయన తినేసి ఫ్యాన్ మీద పడుకోవటం కాదు. గృహంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రక్షణ కూర్చున్న సునాద గీతములు వినబడాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చాడని ఇక్కడతో మనం పొంగిపోవడం కాదు, కానీ మనం తగ్గించుకుని ఈ గృహము మీకు అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఈ గృహంలో ప్రార్థన ఇప్పుడు నిత్యము జరగాల. పిల్లలు పెట్టుకుని తల్లిదండ్రులిద్దరు కూడా కుటుంబ ప్రార్థన చేయాలా. పిల్లలకి వాక్యాలు నేర్పించాలా, పిల్లలకి పాటలు నేర్పించాలి. మీరు అదే క్రమంలో ఉన్నారు, అదే విధానంలో ఉన్నారు, మంచిది. కొంతమంది గృహాలు కట్టుకున్న తర్వాత ఆ గృహంలో ప్రార్థన ఉండదు, ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వినరు, ఆ భార్య భర్తలిద్దరికి ఐక్యత ఉండదు. ఎంత మంచి గృహం కట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమా ప్రయోజనం ఉందా? ఏముండాలి దాంట్లో? సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. ఒక వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 24:12 వచనం మనం చూసినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. అమ్మా 26 అధ్యాయము 12 వచనం చదువుకుందాం. 26:12 చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడంటే ఆ వ్యక్తి వెనకాల ప్రార్థన ఉంది, ఆ వ్యక్తి వెనకాల దైవజనుల ప్రార్థన ఉంది, ఆ వ్యక్తి వెనకాల ప్రభునందు పిల్లల సావాస ప్రార్థన ఉంది, ఆ వ్యక్తి వెనకాల భార్య పిల్లలు ఐక్యత ప్రార్థన ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని గొప్పవాడిగా చేశాడు. గొప్పవాళ్ళు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు, కానీ అంత తేలిక ఎవరు కూడా గొప్పవాడు గమని అవలేదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ మనుషులు ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు. ముందు కొన్ని శ్రమలు పొందాలి, ముందు కొన్ని కష్టాలు చూడాలి, ముందు కొన్ని ప్రభునందు పిల్లరా శోధనలు వస్తాయి, ముందు కొన్ని వేదనలు వస్తాయి. గృహం కట్టినా కూడా వస్తాయి శోధనలు, గృహం కట్టినా కూడా వస్తాయి భయంకరమైనటువంటి ఇబ్బందులు కూడా. మనుషులు ఏమంటారంటే ఎక్కడ తెచ్చి కట్టాడో పాపం ఎలా కట్టుకున్నాడో అనుకోరు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చి పడిందంట, ఎలా వచ్చి పడిందంట అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అసూయలు శోధించేవాళ్ళు. పైకి మాత్రం భలే కట్టేవాళ్ళు, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అతను వెళ్ళిపోయిన తర్వాత మొత్తంగా ఎక్కడో నొక్కేసి ఉంటాడు. మాటలు ప్రభునందు ప్రియులారా, మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా కట్టారో ఎలా కట్టించారో దేవుడికే తెలుసు, వాళ్ళకే తెలుసు. దీని వెనకాల ఎంత ప్రయాసం ఉందో, దీని వెనకాల ఎంత అప్పు ఉందో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇది అన్ని ఉండి కట్టింది కాదు. ప్రభునందు ప్రియులారా, కష్టమో సుఖమో 6 రూపాయలు కోడి కట్టుకుని ఎంతో జాగ్రత్త చేసుకుని చాలపోతే ఇంకా అప్పు చేసుకుని కూడా ఇది కట్టి ఉండొచ్చు. దీని వెనకాల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. కానీ మనుషులు మాత్రం సింపుల్గా సోకరగా ఊరికి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అలా మాట్లాడినప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. ఒకవేళ మనుషులు మనం మాట్లాడిన యేసుప్రభు గారు అన్నాడు, చెడ్డ మాటలు మనుషులు మిమ్మల్ని పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. తర్వాత అది కూడా ఆశీర్వాదమే. అవన్నీ సహించుకుంటేనే, అన్ని ఓర్చుకుంటేనే, అవన్నీ మనం తాలుకుంటేనే ముందుకు మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి దేవుడు ఈరోజు ఈ విధంగా చేశాడంటే ప్రభునందు ప్రియులారా, దీనికి తల్లి ప్రయాస, తల్లి కన్నీటి ప్రార్థన. తండ్రి ఎంతో ప్రయాసపడి కలలు కన్నాడు, నా బిడ్డలు ప్రయాసకులు అవ్వాలని,
నా బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని, నా బిడ్డలు నేను ప్రయోజనం చేయాలని ఆయన ఎన్నో కలవలకి ఉన్నాడు. ఆయన కలలు నెరవేరింది. కానీ ఆయన ఈ రోజున మన మధ్యన లేడు. లేకపోయినా మన బంధువులు, రక్ష బంధువులు, తల్లి మరి ఉన్న వారందరూ కూడా చూస్తున్నారు. దేవుడు తండ్రి కృషి కూడా ఈ రోజు ఫలించడానికి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి ఆ విధంగా దేవుడి కుటుంబాన్ని ఇంకా రాబోయే దినాల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. దేవాని బిడ్డల పట్ల మీరు జరిగించిన కార్యాల కొరకు నీకు వందనాలు. అయ్యా మీ దాసులు మత్తయ్య గారిని బట్టి, మీ దాసుల కమలమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల ప్రభువా అయ్యా మరి కొలేటి గ్రామంలో ప్రభా మా తండ్రి నాయన ఒక సామాన్య కుటుంబం నుంచి బిడ్డలు మీరు తీసుకొచ్చి ప్రభా సేవ అనేటువంటి ఒక ప్రభా పరిచర్యను అప్పచెప్పి ఆ సేవలో ప్రభా కష్టాలు పొందారు, నష్టాలు పొందారు, ఇరుకులు పొందారు. ప్రభా అద్దెంట్లో ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కష్టమో నష్టమో కొద్ది స్థలాన్ని మీరు ఇచ్చారు. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. స్థలం ఏమిటేమి కాదు మా తండ్రి నాయన. అయ్యా అట్లాగే మరి ఒక మంచి గృహాన్ని, ఒక మంచి మందిరాన్ని కూడా అక్కడ మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి నేను శుద్ధిస్తున్నాను. దేవంత మాత్రమే కాదు, 3 బిడ్డల గృహాలు కట్టడానికి మీరు సహాయం చేశారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. కుమారుని ఇక్కడికి పంపించావు, కుమారుని ప్రభా లేవనెత్తావు, బలపరిచావు, వాడుకున్నానికి స్తోత్రాలు తండ్రి నాయన. కుమారుని కూడా ఇక్కడ ఉండడానికి ఒక నివాసాన్ని మీరు ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఇన్ని దినాలు కూడా మీరు కాసి కాపాడి ఈ దినాలు ప్రభా ఓ మంచి గృహం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. బిడ్డలకి మీరు బలపరచండి. ఈ గృహానికి దీర్ఘకరంగా ఆశీర్వాదకరంగా వచ్చి నడిపించుకొని చూపించారు. మీ దాసులు సువర్ణరాజయ్య గారి ప్రపంచంలో సాధువులను సహాయం చేయండి. సాహసపక్షంగా తల్లి పరిచయలు సాధువులుగా సహాయం చేయండి. మీ దాసులు విశ్రాంతం గారు పట్టుకొని స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మీరు మాత్రం ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు. ఇంకా అంచెలంచెలుగా ఒక్కొక్కరిని కూడా ప్రభావ మీరు దీవిస్తున్న దాని కొరకే నీ స్తోత్రాలు. ఈ కార్యాలు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కాని కార్యాలు మీరు జరిగించారు. మీకు స్తోత్రాలు. ఇంకా రాబోయే దినాల్లో ప్రభు మధు తనకి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభు విద్యందు, జ్ఞానవంతు, నీదయందు, మనసు దయందు కూడా వద్దినట్లుగా సహాయం చేయండి. బంధువులుగా మేము వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే కానీ వాళ్ళకి తోడుగా ఉండి నడిపించే దేవుడు మీరే ఉన్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలు. స్వామిచ్చినయ్య గారు కూడా వందనాలు. మంచిది, చక్కని వాక్యం మనం విన్నాం. బయట మధుబాబు ఎక్కడున్నారు? మధు, దయచేసి మనం ముగింపులోకి వచ్చాం. ఎంతవరకు చక్కని గ్రీటింగ్స్ విన్నాం. మధు ఉన్నారా? కేక్ కటింగ్ సమయం అవుతుంది. ఒక టేబుల్ లోపలికి రావాలి, ఒక టేబుల్ కావాలి. కొంచెం స్త్రీలు కొంచెం అలాగే కొంచెం చిన్న టేబుల్ వేద్దాం. బాబు త్వరగా రావాలి. నాని బాబు మంచిది వెళ్ళాలా? చక్కని విషయాలు మనం ఎంతవరకు వింటా వచ్చాం. నేను 2 మాటలు ఈ టేబుల్ వేసేలో నేను 2 మాటలు చెప్తాను. ఖాళీగా సమయాన్ని వృధా చేయకుండా దేవుడు నాని లేకపోతే మధు అరుణాలకు చక్కని గృహాన్ని ఇచ్చారు. అయితే మేము ఒకసారి కొల్లూరు వెళ్ళాం. కొల్లూరులో మనకి ఒక ఇందిరా మిల్లు ఒకటి వచ్చింది. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, ఒకసారి చూసి వెళ్దాం రండి పాస్టర్ గారు అంటే మన ఆరాధనకు వచ్చినప్పుడు వారితో కలిసి మేము కొల్లూరు వెళ్ళాం. కొల్లూరు వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం 5-6 అయింది. వస్తూ ఈ రూట్లో ఇక్కడ ఆగి నాని ఇక్కడ ఏమో ప్లాట్ఫామ్ ఏమో చూద్దామని ఇప్పుడు లోపలికి వచ్చాం. హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ, పీకేఆర్ హాస్పిటల్, పీకేఆర్ అక్కడ ఆగి లోపలికి వచ్చాం. నాని ఈ ఏరియాలో మనకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అన్నారు. ఈ ఏరియాలో మనకు ఒక ఇల్లు ఉంటే భలే ఉంటుంది. రోడ్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ నగర్లో మన సంఘ విశ్వాసులందరి గృహాలు అక్కడే ఉన్నాయి. దాదాపు చాలా అన్నీ కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న అదంతా చిన్న గల్లీలు. నాని విశాలమైన రోడ్లో పెద్ద రోడ్డు. ఈ రోడ్లు చూడగా నాకు అనిపించింది ఇక్కడ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది మనకి అనుకున్నాం. 2-3 ఫ్లాట్లు కూడా చూసేసాం, ఇది కొనేసే వాళ్ళలాగా. అప్పుడే ఆ పక్కన చూసాం. ఒక కార్నర్ బిట్ ఒకటి చూపించాడు, పాస్టర్ ఇది బాగుంటుంది, 15 లక్షలకు వచ్చేస్తుంది, తక్కువలో వస్తుంది అన్నాడు. అది దాటి వెళ్ళిపోయాక నేను చాలాసార్లు నాని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాని దగ్గరికి వెళ్ళి మధు దగ్గరికి వెళ్ళి ఆ గృహప్రవేశం ఆ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళే సమయాల్లో
దేవుడు వారికి అనుకోని విధంగా ఈ కాలనీలో కేబీఆర్ కాలనీ ఈ కాలనీలో చక్కని గృహం తీసుకోవడానికి ప్రభుత్వం చూపించాడు. మీరు చూస్తున్న ఈ ఇల్లు మొదట చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ నుంచి ఇంకొక 2.5-3 ఫీట్ల కిందకు ఉంది ఇది. ఈ ఇల్లు 2.5 ఫీట్ల కిందకు ఉంది. అయితే ఈ స్థలాన్ని వచ్చి చూసినప్పుడు నాది నీకు చాలా బాగుంటుంది అన్న. ఏం ఆలోచించే ఈ ఇల్లు నీకు చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు వారు వెంటనే ముందుకు వచ్చారు. ఆ సమయంలో చాలా భారం అయ్యగారు చెప్పినట్లుగా ఈ ఇల్లు తీసుకోవడానికి కానీ ఈ పనులు చేయడానికి కానీ కట్టడానికి కానీ వారికి చాలా భారం భుజాల పైన ఉంది. చాలా బరువు ఉంది. మరి మనం చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కడి నుండి బాగానే వచ్చింది అని అనుకుంటాం. ఎక్కడి నుండి రాలేదు. నేను ఎప్పుడు అడుగుతుండేవాడిని, వినండి నాన్న ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పై నుండి వస్తున్నాయంటే మాస్టర్ గారు అనేవాడు. ప్రభు నాకు పై నుండి సాయం చేస్తున్నాడు అనేవాడు. ఈ ఇంటి పనులు ప్రారంభించినప్పుడు నేను అన్నాను, నాని 2 లక్షలు అయిపోతాయి మళ్ళీ పనులన్నీ పూర్తి చేసుకున్నాను. అది చాలా అదంతా క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. నాకు చాలా భయం వేసింది. 2 లక్షలు అన్నాను మాస్టర్ గారు ఇంత అయిపోతుందని. నేను నాని అడుగుతూ ఉండేవాడిని, డబ్బులు ఎలా చేస్తున్నావు నాని, ఎలాగా ముందుకెళ్తున్నామని. అంటే ఆయన అనేవాడు, మాస్టర్ గారు నాకు తెలియని ఒక చెయ్యి సహాయం చేస్తుందండి అనేవాడు. తెలియని ఒక హస్తం నాతో ఉందండి, నాకు ఎప్పుడు కూడా ఆ హస్తం నడిపిస్తా ఉందని చెప్పి అన్నాడు. ఆ విధంగా నడిపించిన హస్తం నేను అనుకుంటున్నాను అది దేవుని హస్తం, దేవుని యొక్క మరుగైనటువంటి హస్తం. రెండు దేవుడు వారికి ఇంత మంచి నివాస యోగ్యమైన గృహాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఈ గృహప్రవేశం ఈ పనులు జరుగుతున్నప్పుడు ఈ పనులు ఎప్పుడు అవుతాయంటే అన్నాను. ఏమో పాస్టర్ గారు అయ్యేటట్టుగా కనిపించట్లేదంటే నేను గృహప్రవేశాన్ని నువ్వు త్వరగా స్టార్ట్ చేయని చెప్పి అన్నాను మాట. వినండి గృహప్రవేశాన్ని త్వరగా స్టార్ట్ చేయండి అన్నాను. అంటే నాని ఎప్పుడు పెట్టుకుందాం చూద్దాం పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను దగ్గర లొకేషన్ ఏముంది అన్నప్పుడు మా పెళ్లి రోజు ఉంటాం కదా, పెళ్లి రోజు ఉన్నప్పుడు సరే ఈ సందర్భంగా మనం పెట్టుకుందామని ఈ చక్కని ఏర్పాటు చేయడానికి ఈ రోజున దేవుడు ప్రేమించారు. ఈ విషయంలో మరి మంచి సహకారులుగా ప్రాముఖ్యంగా నాని లేకపోతే సెలవు తీసుకుందాం. మనం ఏర్పాటు చేశారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి నామంలో మీ పాదముల ఎదుగు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా దేవా మా ప్రభువా, ఇదిగో మధును అరుణాను మీరు జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీరు చేసిన కార్యాల కొరకు వందనాలు. నిజమే వారి తల్లిదండ్రులు నాయన ఎదుగో బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రార్థనలన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా చేసి ఈ దినముంటున్నట్లుగా మీరు దీవించినందుకు మీ స్తోత్రాలు. మీ దాసులు మత్తయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ మా ప్రభువా మా దేవా ఇదిగో వారి తల్లి గారు ప్రభువా ఇదిగో బిడ్డల కొరకు ఎంతో కన్నీరు కార్చారు. 3 బిడ్డల విషయంలో 2 కుమార్తెలు వారి కుటుంబాలు కట్టుటలో, కుమారుడు కుటుంబాన్ని కట్టి వారిని ఆశీర్వదించడంలో తల్లి ఎంతో కన్నీరు కార్చారు. ఎన్నోసార్లు విలాపం చేశారు. అవన్నీ ఆశీర్వాదకరంగా చేసి ఈ దినముండునట్లుగా దీవించినందుకు వందనాలు. ఈ నూతన గృహంలో మీ యానివర్సరీ సందర్భముగా మేమందరం ఆనందించడానికి మీరు మమ్మల్ని సమకూర్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మా దేవా మా ప్రభువా ఇదిగో ఈ ఇల్లు తీసుకొని ఇంత చక్కగా కట్టుకోవడానికి సహకరించిన ప్రతి హస్తాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ఎంతో తోడ్పాటించినటువంటి మా ప్రభువా సహకారులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. మా దేవా మా ప్రభువా మీరు చేసిన కార్యాలన్నిటి కొరకై స్తోత్రాలు. నాయన మా తండ్రి వారికి ఇచ్చిన 2 బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. మా ప్రభువా ఇది ఆశీర్వాద పలుకులు పలికినటువంటి మీ దాసులను బట్టి వందనాలు. మాకంటే ముందుగా ఈ స్థలంలో మీ పాదం ఉంచినందుకు వందనాలు. బంధువుల చేత, రక్త సంబంధికుల చేత, సంఘబిడ్డల చేత ఈ స్థలాన్ని నింపినందుకు వందనాలు. ప్రతి చదరపు భాగం పైన మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి నీ బిడ్డలకు నాయన ఈ స్థలము దీవెనకరంగా ఉన్నట్లు చేయండి. ఈ కేకులు కట్ చేయించుండగా నీ బిడ్డ ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని
మీ దయ కలిగిన హస్తాలకి కుటుంబాన్ని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అంతలాగా నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనను క్షమించుము, మన శోధనలో తెగకి నుంచి తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము కూడిన మనకందరికీ ప్రత్యేకముగా ఇదిగో మధు, అరుణ వారి బిడ్డలకు, తల్లి కమలమ్మ గారికి, వారి పరిచయకు, చేరిన రక్త సంబంధికులందరికీ నాకు మాకు తోడైండి కాపాడి దీవించును గాక. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, నీదు ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, మా ప్రార్థనలకించి మాకు విడుదల నొసగుమా, మా ప్రార్థనలకించి మాకు విడుదల నొసగుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, 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 ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, నీదు ప్రజల ప్రార్థనలతో విడుదల నిచ్చినట్లు, మా ప్రార్థనలకించి మాకు విడుదల నొసగుమా.
చేసే మేలు ఎవరికి తెలియదు, ఆయన మాత్రమే తెలుసు. నిజంగా ఆయన చేసింది ఎవరితో చెప్పడు, ఎవరితో చెప్పని వాళ్ళు కూడా గొప్ప మీరు చేస్తూ ఉంటారు ఆయన. అలాగే మా సార్ వాళ్ళ అబ్బాయి మనోజ్ గారు, మా పెద్దవాళ్ళు వచ్చారు. నిజంగా నేను ఇక్కడ క్లాసిక్కి పరిచయం అవడానికి మా మామయ్య గారు, తర్వాత సార్ ఆయన ఈ రోజులకు ఎవరన్నా ఒక మాట ఫేవర్ చేయాలంటేనే కష్టం. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక కట్టలేక నేను ఆదరించి మమ్మల్ని చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ నేను ఈ రోజు ఎలా ఉన్నారంటే పలానా రోజు వాళ్ళు చేసిన సపోర్ట్. ఇంకా చాలామంది నన్ను ఆదరిస్తూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారు, ప్రతి విషయంలో నాకు దయచేసి నడిపించారు. ఒక రోజున ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. అందరూ ఫోన్ చేసి వెళ్ళండి, మీకోసమని లంచ్ ఏర్పాటు చేశారు.